ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య చాలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ గత 15 రోజుల నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 36, 37, 38 వార్డులు సందర్శించడం జరిగింది. దీనిలో చూస్తే రామ్ నగర్ నుంచి లక్ష్మీనగర్, ఆజాద్ నగర్ వరకు డ్రైన్లు ఎక్కడికెక్కడ బ్లాక్ అయి ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేయమని చెప్పేసి మున్సిపల్ సిబ్బందికి ఆదేశించడం జరుగుతోంది. మున్సిపల్ సిబ్బంది కానీ అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే డి గారు అంతా వచ్చున్నారు. వాళ్ళు కానీ చూసి ఇక్కడ పరిస్థితులు చూశారు. గత 2-3 ఏళ్ల నుంచి నడిముంక అసలు క్లీన్ చేసిన దాఖలాలు లేవు. దీన్ని మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ డ్రైనేజ్ సమస్య అనేది మేము గత 20 రోజులు 30 రోజుల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాము. మా ఏరియా వాళ్ళందరూ కలిసి ఈ డ్రైనేజ్ సమస్య ఏమంటే ఈ డ్రైన్ కి క్యాచ్మెంట్ ఏరియా దాదాపు 500 ఎకరాలు ఉంటుందండి. 500 ఎకరాలు అంటే ఈ రహమత్ నగర్, అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ నుంచి వచ్చేసి రామ్నగర్ లో మధ్యలో కలుస్తుందండి. దానికి క్లియర్ గా గ్రేడియంట్ లేదు. గ్రేడియంట్ లేకపోవడం వల్ల నీళ్ళంతా క్లీనింగ్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉండడం వల్ల అందరు ఇండ్లలోకి నీళ్లు పోతున్నాయి, సంపుల్లోకి నీళ్లు పోతున్నాయి. ఆ ఉద్దేశంతో అందరూ మా ఎమ్మెల్యే గారిని సంప్రదించాక ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని ఇక్కడికి వచ్చారు. వచ్చి ఈరోజు పొద్దున్నే 6:30 నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 గంటల సేపు 3 గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం అందరూ. ఆయన కూడా బాగా స్పందించినారు. మున్సిపల్ ఇంజనీర్లకి వాళ్ళకి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. అడిషనల్ కమిషనర్ గారు కూడా వచ్చినారు ఇక్కడికి. వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. అందులో ఈ సమస్య పరిష్కారం కావాలంటే డ్రైన్స్ అన్ని ఎక్కడొక్కడ డైవర్ట్ చేయాలా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే అందరికి ఆరోగ్యాలు పాడేది చాలా ఛాన్స్ ఉంటాయి. మాకు దోమలు కూడా దోమలు ఉన్నాయండి. బయట కూర్చోవడానికే కుదరదు. రాత్రిపూట స్ప్రేయింగ్లు జరగాల. అవన్నీ పోవాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మెయిన్ సమస్య. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కంపల్సరీగా శాంక్షన్ అయ్యి ముఖ్యమంత్రి గారిని కూడా విన్నవించుకుంటున్నది ఏమంటే మా ఎమ్మెల్యే తరఫున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మాకు శాంక్షన్ చేస్తే మా సమస్యలన్నీ ఇక్కడ తీరుతాయని మేము